మామూలుగా అయితే అప్పు చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ఆస్తులు జప్తు చేస్తూ ఉంటారు. ఇళ్లలో ఉన్న వస్తువులు రికవరీ చేస్తూ ఉంటారు. అయితే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సీన్ రివర్స్ అయింది. బ్యాంకులో వస్తువులు కోర్టు సిబ్బంది జప్తు చేస్తారు. బ్యాంకులో ఉన్న వస్తువులన్నీ జప్తు చేశారు. సత్తుపల్లిలో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ యజమాని సాంబశివరావు కోర్టును ఆశ్రయించాడు. ఎనిమిదేళ్లుగా అద్దె చెల్లించడం లేదని పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. బ్యాంకులో సామాగ్రి జప్తు చేయాలని స్పష్టం చేసింది. సుమారు 52,80,000 రూపాయల అద్దె బకాయి ఉండడంతో యూనియన్ బ్యాంకులో కుర్చీలు, టేబుళ్లు, కూలర్స్, కంప్యూటర్లు, ఇతర సామాగ్రి కోర్టు సిబ్బంది జప్తు చేశారు. దాని ప్రకారం ఏదైనా చేయండి. సిస్టమ్స్ ఏమైనా వచ్చినాయా? యూనియన్ బ్యాంక్ సత్తుపల్లి నాకు ప్రెమిసెస్ రెంట్ ఇవ్వాలి 52 లక్షల రూపాయలు ఈ రోజు వరకు బకాయి ఉండాలి. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా బకాయి ఇవ్వట్లేదు మాకు. అందుకని మేము కోర్టుకి అప్రోచ్ అయ్యాము. కోర్టులో కూడా బకాయి మాకు కట్టమని చెప్పి కోర్టు కూడా వాళ్ళకి ఇచ్చింది. ఇస్తే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కూడా బకాయి కట్టేసి జనవరి 31, 2026 ఖాళీ చేయమని ఇచ్చింది. బకాయి ఏమో పే చేయమని, అయినా పే చేయట్లేదు. మళ్ళీ కోర్టుకి అప్రోచ్ అయితే మాకు ఈరోజు జప్తుకి ఆర్డర్ ఇచ్చారు బ్యాంకుని. అందుకని వేసుకెళ్ళడానికి వచ్చింది. 2013 నుంచి బకాయి ఉంది. 2018 నుంచి మాకు ఇంకా బకాయి పెరిగింది. 2000